ఆలోచన కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. సాగులో విజయం వరించేలా చేసింది. సముద్ర తీర ప్రాంతమైన కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని మలికిపురం మండలం కేసనపల్లిలో పసుపు రంగు పుచ్చకాయల సాగు మంచి ఫలితాలను ఇస్తోంది. సకనేటిపల్లి మండలం రామేశ్వరం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు దొమ్మేటి శ్రీనివాస్ ఎకరం భూమిని కౌలుకు తీసుకుని ప్రయోగాత్మకంగా ఈ సాగు ప్రారంభించారు. రైతు శ్రీనివాస్ గతంలో ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లాడు. తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చాక వ్యవసాయం మీద మక్కువతో కేసనపల్లి గ్రామంలో భూమిని కౌలుకు తీసుకున్నారు. ఇప్పటివరకు కేవలం సరుగుడు సాగుకే పరిమితమైన ఇసుక నేలలో పసుపు రంగు పుచ్చకాయల సాగు ప్రయోగాత్మకంగా చేపట్టాడు. అదేవిధంగా కర్బూజా పండ్ల సాగు కూడా చేస్తున్నాడు. నేను కేసనపల్లి గ్రామంలో 2 ఎకరాలు లీజుకి తీసుకుని పుచ్చ కర్బూజా సాగు చేయడం జరిగిందండి. మన కేసనపల్లి రైతు భరోసా కేంద్రం ఇన్ఛార్జ్ నూకలరావు గారు ప్రోత్సాహంతో గత సంవత్సరం వేయడం జరిగిందండి. గత సంవత్సరం ఇంత లాభాలు రాకపోయినా ఈ సంవత్సరం అధిక లాభాలు బాగా పండడం జరిగిందండి. ఇందులో 3 రకాలు వేసామండి. వైటు, ఎల్లో, రెడ్ కలర్ 3 కూడా బాగా పండినాయండి. సముద్ర తీర ప్రాంతంలో అననుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ రైతు భరోసా కేంద్రం కేసనపల్లి మన నూకలరావు గారిని సంప్రదించడం జరిగింది. ఏమంటే నేను ఇలాగా ఈ పుచ్చ కర్బూజా సాగు చేద్దామంటే ఆయన ప్రోత్సాహంతో ముందుకు వచ్చి పంట వేయటం జరిగింది. అధిక లాభాలు. ఆయన వచ్చి వారం వారం ఎప్పుడైనా ఫీల్డ్కి వచ్చి ఏ మందులు కొట్టాలి ఏంటి, ఒకవేళ రైతు భరోసా కేంద్రంలో ఉంటే ఇవ్వటం, లేకపోతే బయట తెచ్చుకుని స్ప్రే చేయమంటాం చెప్పడం అన్నీ జరిగిందండి. నన్ను ఇక్కడ ప్రోత్సహించడం చాలా ఆనందదాయకం. అలాగే మిగతా రైతులను కూడా ఈ రైతు భరోసా కేంద్రం ద్వారా ఆదుకోవాలని, వాళ్ళకి ఏవైతే మందులు, ఈ సబ్సిడీ పైపులు, డ్రిప్ ఇరిగేషన్స్ ఇవన్నీ కూడా అందజేయాలని కోరుకుంటున్నాను. గతేడాది ఇదే భూమిలో పుచ్చ, గుమ్మడి సాగు చేయగా నష్టం వచ్చింది. అయినా వెనకడుగు వేయకుండా ఈ ఏడాది సాగు చేశాడు. ఎకరానికి 1,60,000 రూపాయల ఆదాయాన్ని ఆర్జించాడు శ్రీనివాస్. ఎకరానికి 60,000 పెట్టుబడి పోగా 1,00,000 వరకు లాభాన్ని పొందాడు. సాధారణంగా ఎరుపు రంగు పుచ్చతో పాటు పసుపు రంగు పుచ్చకాయలు కూడా ఇక్కడ పండాయి. చాలా తీపిగా ఉండే కర్బూజా కూడా ఇదే భూమిలో పుచ్చతో పాటు ఏకకాలంలో పండించాడు. ఇటువంటి రకాల పుచ్చకాయలు ఇప్పటివరకు కాలిఫోర్నియాలో మాత్రమే సాగయ్యేవని, ఇక్కడ ఇదే తొలిసారని రైతు శ్రీనివాస్ చెప్తున్నాడు. ఒక్కో పుచ్చకాయ బరువు 8 కిలోలు, కర్బూజా బరువు 4 కిలోల వరకు వస్తున్నట్లు రైతు వివరించాడు. ఇది ఎల్లో కలర్ అండి. 4 కేజీస్ దాటి ఉంటుందండి. ఇది 7 కేజీస్ లాస్ట్ మినిమం, మాక్సిమం 7 కేజీస్ వచ్చిందండి. సాగునీటిని డ్రిప్ విధానంలోనే అందించాడు ఈ రైతు. ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే మరింత ఉత్సాహంగా సాగు చేసి మరిన్ని మంచి ఫలితాలు సాధిస్తామని రైతు చెప్తున్నాడు.